యేసు ప్రభు వారి రాకడ అనేది ఉన్నది. ఏమున్నది? యేసు ప్రభు వారి యొక్క రాకడ ఉన్నది. రాకడ ఉన్నది కనుక దేవుని వాక్యం ఏమంటుందంటే, నిరీక్షణ లేని ఇతరుల వలె అనే మాటను జ్ఞాపకం చేస్తూ మనందరికీ నిరీక్షణ ఉందని జ్ఞాపకం చేస్తుంది. ఏముంది? నిరీక్షణ. కుటుంబానికి ఒక నిరీక్షణ అనేది యేసు ప్రభు వారు జ్ఞాపకం చేశారు. ఆ నిరీక్షణలో ఏం చెప్తున్నాడు అనంటే, ప్రభువునందు మృతులైన వారు. ఎవరు? ప్రభువునందు మృతులైన వారు. నిజంగా ఒక్క మాట దైవజనులు జ్ఞాపకం చేసినట్టు, ఎంతమంది బైబిల్ చదువుతుళ్ళు, ఎంతమంది ప్రార్థన చేస్తుళ్ళు, ఎంతమంది విశ్వాసంతో ఉంటుళ్ళు, ఎంతమంది విశ్వాసం లేకుండా ఉంటుళ్ళు అని మనం ఆలోచన చేస్తే, నువ్వు ఏం చేస్తున్నావు అని క్వశ్చన్ చేసినావు అనుకోండి, ఏమైతుంది? నీ విశ్వాసం ఏంటి? ఇప్పుడు అదే పరిస్థితిలో మనం జ్ఞాపకం చేసుకోవాలి, లేదా కుటుంబానికి జ్ఞాపకం చేసినట్లయితే బిడ్డ పరిస్థితి ఏంటో కుటుంబానికి తెలుసు. దాంట్లో మనం ఎక్కువ మాట్లాడడానికి ఏమీ లేదు. అయితే ఆ పరిస్థితిని బట్టి, వారికి ఉన్న విశ్వాసాన్ని బట్టి, వారి కుటుంబం ఎప్పటి నుంచో క్రీస్తుని నమ్మిన కుటుంబమేనా? నమ్మని కుటుంబమా? నమ్మిన కుటుంబమే. నమ్మిన కుటుంబం కనుక నమ్మిన కుటుంబంలో ఏం జరుగుతుంది? ఒక నిరీక్షణ అనేది ఆధారంగా ఉంది. రేపు యేసు ప్రభు వారు వచ్చిన తరువాత భూమి మీద మరణం ఎవ్వరికి శాశ్వతము కాదు. మరణం టెంపరరీ. భూమి మీద మరణం ఎవరికి? టెంపరరీ. ఈ టెంపరరీ మరణం నుంచి సహోదరి బయటకు వస్తుంది. తరువాత ఒకవేళ ఈ రాత్రి దేవుడు వస్తే సజీవులమై ఉన్న మనం కూడా ఆయన సన్నిధానంలో నిలబడతాం. ఖచ్చితంగా ఆయన సన్నిధానంలో ఉంటాం. అయ్యో బిడ్డ లేదు అని బాధపడితే జ్ఞాపకం చేసుకోండి, బిడ్డతో పాటు మీరు కూడా ఎక్కడ నిలబడాలి? దేవుని సన్నిధానంలో నిలబడాలి. రాకడ సమయంలో నిలబడ్డప్పుడు పరిస్థితి ఏంటి? నువ్వు ఆయన ముందు ఉంటావా? ఉండవా? ఆయన ముందు నిలబడేదే దేనికోసమో తెలుసా? తీర్పు కోసం. దేనికోసం? అక్కడ తల్లి, తండ్రి, అక్క, చెల్లి, బాబాయ్ ఉంటాయా? ఏముండవు. ఎవరికి వాళ్ళు ఇండివిజువల్. ఎవరికి వాళ్ళు ఇండివిజువల్. ఇక్కడ మనం బాధపడుతూ ఉన్నాం. అక్కడ పరిస్థితి ఎలా ఉంది? బాధ పరిస్థితి, సంతోషకరమైన పరిస్థితి? బాధ కలిగిన పరిస్థితి, సంతోషకరమైన పరిస్థితి? అందుకే వాక్యాలు ఏమంటున్నాడనంటే, ప్రభువా నేను పరవాసిని, నేను నీ దారిలో నడుస్తున్నాను, నాకేం చెయ్యి? సహాయము చెయ్యి. ఇక్కడ దేవుని వాక్యం స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంది, సదాకాలం ఆయనతో కూడా, సదాకాలం ఆయనతో అందరం ఉంటామా చెప్పండి? నేను ఉంటాననే నమ్మకం ఉండాలండి. అంటే ఆయన ఒక ఉదాహరణ చెప్తున్నాడు, నువ్వు నిజంగా క్రీస్తుని నమ్మితే సదాకాలం ఆయనతోటి ఉంటావు. ఆ మాట చెప్పినంత మాత్రాన నువ్వు ఉంటావా? నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని బట్టి నడుచుకుంటావో అప్పుడే. ఇప్పుడు అసలు మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను కుటుంబం కొరకు. దేవుని బిడ్డలారా, లాజరు పరిస్థితి, ధనవంతుడు లాజరు, ఈ లాజరు కాదు, ఇంకొక లాజరు. ఆయన చనిపోయాడు. చనిపోయిన తరువాత దేవుని బిడ్డలారా, అబ్రహాం రొమ్ముకు కొనుక్కోబడ్డాడు. ఎక్కడికి? అబ్రహాం రొమ్ము. ఎక్కడుంది అబ్రహాం రొమ్ము? తర్వాత సంగతి, తర్వాత టాపిక్. మళ్ళీ వెళ్తే లోపలికి వెళ్ళిపోతుంది. అబ్రహాం రొమ్ముకి ఆయన వెళ్ళిపోయాడు. ఇంకొక ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? పాతాళానికి పోయినాడు. ఏం ఆలోచన చేస్తున్నాడు? అయ్యా ఈడ అగ్ని ఉంది, అది నన్ను కాల్ చేస్తుంది, ఒక్క నీటి బొట్టు కావాలని కోరుకుంటున్నాడు. భూమి మీద నీళ్ళ కోసం మనం ఎట్లా కొట్టుకుంటున్నాం ఎండాకాలము, ఆయన అక్కడ అగ్నిగండంలో అక్కడ కొట్టుకుంటున్నాడు, నాకు ఒక్క చుక్క నీళ్ళైనా. ఆ నీళ్ళ పరిస్థితి పక్కకు పెడితే ఇంకొకటి కోరుకుంటున్నాడు. ఏంటిది? నాకు అదేంది, నరకానికి పోయిన సోదరులు ఉంటారా? ఇండివిజువల్ కదా తీర్పు. అయినా అక్కడికి పోయినా కూడా కుటుంబం మీద ప్రేమ అనేది పోలే. దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి, మరణించిన వారు దేవుని సన్నిధానంలో కనబడితే వాళ్ళకొక్కటే, ఇదిగో నాకున్న వాళ్ళు కూడా నేను దేవుని సన్నిధానంలో ఎలా ఉన్నానో వాళ్ళు కూడా అక్కడే ఉండాలి. ప్రభువా ఇదిగో కొంచెం అబ్రహాం రొమ్మునున్న వాడిని పంపించు, నా అన్నదమ్ములు అందరూ మారుతారంటే అవకాశము లేదు. ఎవరి మాట వినాలి? ప్రవక్తల మాట వినాలి.
దైవ సేవకుల మాట వినాలి, అప్పుడే పరలోక రాజ్యము చేరు. కాబట్టి దేవుని బిడ్డలారా, కుటుంబానికి నేను జ్ఞాపకం చేసేది ఏంటి అని అంటే, ప్రభువునందు నిద్రించినటువంటి బిడ్డ దేవుని సన్నిధానంలో నిలబడుతుంది. మనకు అవిశ్వాసం ఉంది. మరి ఆ బిడ్డతో పాటు ఇక్కడ దుఃఖిస్తున్న నువ్వు అక్కడ నిలబడతావా? కుటుంబానికి నేను జ్ఞాపకం చేసేది ఒకటే, బిడ్డతో పాటు నిలబడడానికి ప్రతి ఒక్క విషయంలో, దేవుని వాక్యం విషయంలో, ప్రార్థన విషయంలో ప్రతి ఒక్కరూ ఈ ట్రైనింగ్ అంటారు చూడండి, అలా నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలని ప్రభు పేరిట మీకు తెలియపరుస్తుంది. ఎందుకంటే పౌలు భక్తుడు అంటున్నాడు, ఎవ్వరికి నిరీక్షణ లేదు రేపు అక్కడ ఉంటామో ఉండమో అని. ఉన్నదా? నిజంగా చెప్పండి, నేను ఉంటాను దేవుని సన్నిధానంలో నిలబడతానని ఉండదు. కానీ మనం ప్రయత్నించి దేవుని వాక్యాన్ని బట్టి నడుచుకొని ఆ వాక్యాన్ని మన జీవితంలో నెరవేర్చుకోవాలి. అప్పుడు దేవుడు కుటుంబాన్ని, సంఘాన్ని, కూడి వచ్చిన బంధువులందరినీ కూడా తన సన్నిధానంలో స్తుతించడానికి నిలవబెట్టుకుంటాడు. ఈ మాటలతోటి మనం అందరం ఆదరణ కలిగించుకోవాలి. ఏం చేసుకోవాలి? ఎందుకంటే రేపు మనం అందరం ప్రభు సన్నిధానంలో ఉండబోతున్నాం. నీ విశ్వాసం ఏంటిదో, నీ ప్రార్థన ఏంటిదో అది నీ వ్యక్తిగతం. ఆ తరువాత అది గనక నువ్వు సరిగ్గా చేస్తే మనం అందరం కలిసి ఎక్కడ ఉంటామంటే కాబట్టి సంతోషకరమైన విషయం, మనము దేవుని సన్నిధానంలో ఉండబోతున్నాం. కాబట్టి కుటుంబానికి జ్ఞాపకం చేస్తున్నాను. అదే ధైర్యంతో, అదే నిరీక్షణతోటి దేవుణ్ణి అనుసరిస్తూ నడుచుకుంటూ పాపను జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా మేము దేవుని సన్నిధానంలో కలిసి ఉండబోతున్నాము అనే ధైర్యంతో ఉండాలని కుటుంబానికి, సంఘానికి, కూడి వచ్చిన అందరికీ తెలియపరుస్తూ